హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ లాస్ట్ వీక్ ఏం జరిగిందో అండ్ నెక్స్ట్ వీక్ అనాలిసిస్ యాజ్ వెల్ యాజ్ మండే అనాలిసిస్ కూడా చూద్దాం. మండే ఎక్స్పైరీస్ ఏమున్నాయో వాటి యొక్క అనాలిసిస్ కూడా చూద్దాం. కమ్ టు దట్ స్క్రీన్ గైస్. ఏమైంది మనకి మార్కెట్ అయితే ఫాలింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. సి దిస్ ఇస్ ద అప్ సైడ్ ట్రెండ్, దిస్ ఇస్ ద డౌన్ సైడ్ ట్రెండ్. ఓకే, దిస్ ఇస్ ట్రెండ్ లైన్, దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్. దిస్ ట్రెండ్ లైన్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో అప్పటిదాకా మనము డౌన్ సైడ్కే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, even it is a 1 hour time frame, either it is a 30 minutes time frame also, the trend line అనేది అయితే బ్రేక్ అవ్వలేదు. ఓకే, సో కమ్ టు దట్ సినారియో, ఐ విల్ స్విచ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, సో మన ఇండికేటర్లోకి వెళ్దామా లేదు అనుకుంటే జనరల్గా మంత్ వ్యూలో చెప్దామా? ఓకే, సో మంత్ వ్యూలో అయితే మార్కెట్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఈవెన్ లాస్ట్ వీక్ వీడియోలో కూడా. ఇఫ్ యూ వాంట్ సీ హియర్ డైరెక్ట్లీ మంత్లీ అనాలిసిస్ చూద్దాం. ఓకే, సి అక్టోబర్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్. ఓకే, ద వాల్యూమ్స్ అయితే ఫ్లో అయిపోయినాయి, డౌన్ సైడ్కి వాల్యూమ్ ఫ్లో అయిపోయినాయి. సో మార్కెట్ అనేది ఒక రేంజ్కి ఇంక్రీజ్ అయింది అండ్ ఫాల్ అయింది. ఈ ఫాల్ ఇంకా కంటిన్యూగా అవుతుందా ఆర్ రీటెస్ట్ తీసుకొని ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది వెరిఫై చేద్దాం విత్ రెస్పెక్ట్ ఆఫ్ అవర్ ఇండికేటర్తో. ఓకే, విత్ రెస్పెక్ట్ ఆఫ్ అవర్ ఇండికేటర్తో. ఓకే, సో లాస్ట్ వీక్ చూసుకుంటే మొత్తం మ్యాక్సిమం ఫాలే ఉంది. సో ఇక్కడ మనకు సింపుల్గా జస్ట్ రీసెట్ కొడుతున్నాను, ఓన్లీ ఇండికేటర్ మాత్రమే ప్లాట్ అవుతుంది. ఓకే, సి హియర్ గైస్, మీకు లాస్ట్ వీక్ వీడియో అనాలిసిస్లో కూడా చెప్పాను చూడండి, మార్కెట్ అనేది ఒక సపోర్ట్ రేంజ్కి రీచ్ అయిపోయింది. ద బయ్యర్ సెల్లర్ జోన్స్ అనేవి పర్ఫెక్ట్గా రీచ్ అయిపోయింది బయ్యర్ సెల్లర్ రేంజ్లో మంత్లీలో. ఓకే, ఈవెన్ కమ్ టు దట్ వీక్లీ, లాస్ట్ వీక్ యొక్క సినారియో చూడండి. మార్కెట్ మీకేం చెప్పాను, మార్కెట్ అనేది ట్రెండ్ సైడ్ డౌన్ సైడ్ అవుతుంది అని చెప్పాను కదా లాస్ట్ వీక్. సో ఇట్ ఈస్ కేమ్ డౌన్ టు టెస్ట్, కేమ్ డౌన్ టు TP5 ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మార్కెట్ యొక్క కండిషన్ అనేది లిటిల్ బిట్ ఫార్ న్యూస్ కూడా ఉంది కాబట్టి మీకు ఐడియా ఉంది ఏం న్యూసెస్ ఏంటో అనేది కూడా. సో ఆ బేస్ మీద వాల్యూమ్స్ కూడా ఫ్లో అయినాయి విత్ రెస్పెక్ట్ ఆఫ్ డౌన్ సైడ్కి. సో ఇంకా డౌన్ వైకి వచ్చేసింది. సో ఈ రేంజ్ వరకు వచ్చి ఆగడానికి కారణం ఏంటి అంటే విత్ హయ్యర్ టైం ఫ్రేమ్, అంటే లైక్ మంత్లీ అనాలిసిస్లో చూస్తే ఇక్కడ చూడు గైస్, దిస్ ఇస్ ద డైనమిక్ సపోర్ట్ లైన్. ఓకే, దిస్ ఇస్ ద ట్రెండ్ లైన్. ఓకే, ద ట్రెండ్ లైన్ చూస్తే ఇది మంత్ లెవెల్స్. ఓకే, సో ఇది మంత్ లెవెల్స్. ఈ మంత్ లెవెల్స్లో మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ ఈ ఓపెనింగ్ పాయింట్ నుంచి ఈ రేంజ్ మధ్యలోనే కొట్టుకుంటూ ఉన్నది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే, మంత్ స్టార్ట్ అయిన కానించి, అంటే మంత్ స్టార్ట్ అయింది, TP2 బ్యాండ్ దగ్గర స్టార్ట్ అయింది, ఈ రేంజ్ వరకు వచ్చింది. సో యాజ్ టు సపోజ్ టు గెట్ మార్కెట్ అనేది ఈ బ్యాండ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది. ఓకే, ఎందుకంటే అంతకుముందు వాల్యూమ్స్ అక్యుములేషన్ ఇక్కడే అయినాయి. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఏంటంటే ఒక రీటెస్ట్ మళ్ళీ పైకి తీసుకెళ్ళి వచ్చి అండ్ ఫాల్ కంటిన్యూ అవుతే మార్కెట్ అనేది ఈ రేంజ్ టు అండ్ ఈ రేంజ్ వరకు ఫాలో అయ్యే ఛాన్సెస్, తీసుకునే ఛాన్సెస్ సపోర్ట్గా ఉంది మార్కెట్. ఓకే, దిస్ ఈజ్ ఫర్ అవర్ ఇండికేటర్ బేస్ మీద. ఓకే, అసలు రియలిస్టిక్గా, ఓకే రియాలిటీగా, సో వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి కూడా వెరిఫై చేద్దామా? సో వాల్యూమ్స్, కమ్ టు దట్ వాల్యూమ్ సినారియో. సి వాల్యూమ్ సినారియోలో చూస్తే మీకు ఐ విల్ పుట్ ఇట్ యాజ్ ఏ ఐ విల్ పుట్ ఇట్ యాజ్ ఏ స్వింగ్, అంటే డైలీ టైం ఫ్రేమ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ మంత్లీ లెవెల్స్. ఐ స్విచ్డ్ ఇట్ ఇంటూ 1 hour టైం ఫ్రేమ్లో చూడండి. ఇక్కడ మీకు వీక్లీ వాల్యూమ్, క్వార్టర్లీ వాల్యూమ్, మంత్లీ వాల్యూమ్స్కి అన్నిటికీ కిందే ఉంది, డైలీ వాల్యూమ్ కూడా మార్కెట్ కిందే ఉంది. సో మార్కెట్ అయితే ఇంకా లైక్ మంత్లీలో ఈ మంత్లో ఇంకా ఎంత కింది వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, నా సపోజ్ టు లెవెల్ ఈజ్ దట్ ఇయర్లీ వాల్యూమ్. సో అంతకుముందు ఇయర్లీ అక్యుములేషన్ అయింది 49,000 దగ్గర అక్యుములేషన్ అయింది. ఇప్పుడు ఇయర్లీ వాల్యూమ్స్ అనేవాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. FI ఆపరేటర్, DI ఆపరేటర్ లెవెల్స్ కూడా ఈ రేంజ్లోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, దీస్ వాల్యూమ్స్ విల్ బి అవర్ AI లెవెల్స్లో ఈ TP బ్యాండ్ దగ్గరికి వచ్చేసింది. సో ఈ వారం అంటే ఈ నెల, సో max to max this TP2 is the very very strong resistance for that 53,500 range, as well as very very strong is support for 48,000 or 49,000. ఓకే, చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు 50,000 రౌండ్ ఫిగర్ ఉంది కదా, 50,000లో వెరీ వెరీ రౌండ్ ఫిగర్ ఉంది, ఇక్కడికి వచ్చేసి ఆగిపోయింది మార్కెట్ అనుకుంటారు. బట్ రైట్, ఇక్కడ వరకు వచ్చి ఆగి రీటెస్ట్ తీసుకొని ఆర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఇస్ ద వాల్యూమ్ లెవెల్. ఓకే, ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ సపోజ్ టు డూ స్వింగ్ ఇంటూ పొజిషనల్లో చూస్తే మీకు ఏం కనబడుతుందంటే, ఓకే
క్వార్టర్లీ లెవెల్. దిస్ ఈస్ ద క్వార్టర్లీ లెవెల్. అంటే ఈ 3 నెలల యొక్క లెవెల్స్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, ఈ క్వార్టర్ యొక్క రిజల్ట్స్. ఈ క్వార్టర్ యొక్క రిజల్ట్స్ చూశారు కదా. సో ఈ క్వార్టర్లీలో ఆల్రెడీ పొజిషన్స్ బ్లాక్ అయిపోయినాయి, ప్లాట్ అయిపోతా ఉన్నాయి. సో మార్కెట్ అనేది బయర్ సెల్లర్ జోన్ బ్యాండ్. దిస్ ఈస్ ద బయర్ సెల్లర్ జోన్ బ్యాండ్. ఓకే, ఓపెనింగ్ పాయింట్ కంటే కిందికి వచ్చేసింది మార్కెట్, బయర్ సెల్లర్ జోన్ బ్యాండ్లోకి రీచ్ అయింది. సో ఆబ్వియస్లీ నా వ్యూ ప్రకారం ఏంటంటే మార్కెట్ అనేది రీటెస్ట్ తీసుకొని ఫస్ట్ వన్ ఈస్ ద 49,000 రేంజ్కి మార్కెట్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇయర్లీ వాల్యూమ్స్. అండ్ ఈ 3 నెలల్లో మార్కెట్ అనేది 48,000 రేంజ్ వరకు టచ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఈవెన్ సపోజ్ టు రీచ్ 47 కూడా. ఓకే, యాజ్ పర్ మన ఇండికేటర్ ప్రకారంగా. ఓకే, సో ఇది క్వార్టర్లీ లెవెల్. అండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ స్వింగ్ అంటే మంత్లీ లెవెల్. ఓకే, సో మంత్లీలో అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటే ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే, సో కమ్ టు దట్ సినారియో గైస్. సో వాల్యూమ్ అయిపోయింది, యాజ్ వెల్ యాజ్ ఈ లెవెల్స్ కూడా అయిపోయినాయి. ఏంటి, లాస్ట్ వీక్ అనాలిసిస్ కూడా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వీక్ అనాలిసిస్ అలా ఎలా ఉండబోతుంది అండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఓకే మండే అనాలిసిస్ కూడా చూద్దాం విత్ ఎక్స్పైరీ. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ గైస్, జస్ట్ ఐ స్విచ్డ్ ఇట్, రీసెట్ ఇట్. ఓకే, సో మార్కెట్ అనేది ఇక్కడ TP4 ఇంకా TP5 కూడా ఉంటుంది. ఎందుకు ఇది ప్లాట్ అవుతుందంటే ఈ కండిషన్ బేస్డ్ అయినప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది. ఓకే, సో మార్కెట్ అయితే చూడండి. సో TP2 ఇక్కడ ఉంది, TP1 ఇక్కడ ఉంది. సో లోయర్లో ఫామ్ చేసింది మార్కెట్. సో లోయర్లో ఫామ్ చేసింది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఫర్గెట్ అబౌట్ దీస్ హైయర్ లెవెల్స్. ఓకే, ద TP4 అబో మర్చిపోండి. ఓకే, TP3లోనే చూద్దాం. ఓకే, జస్ట్ ఐ స్విచ్ ఆఫ్ ఇట్ ఫర్ ద ప్రీవియస్ వీక్. ఓకే, చూద్దాం ప్రజెంట్ అయితే సినారియో. సో ప్రజెంట్ సినారియో ప్రకారంగా చూస్తే ఇది మనకేం చెప్తుందంటే బయర్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. TP3 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద వీక్లీ అనాలిసిస్. వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్, నాట్ ఫర్ యూ గైస్. ఫర్ ద మార్కెట్ యొక్క మ్యాక్సిమం వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. బట్ FII లెవెల్స్ కూడా అదే ఆలోచిస్తారు. బట్ ఓకే, సో అలాగే ఆలోచిస్తున్నారని చెప్పేసి, జనాలు అలాగే ఆలోచిస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే మార్కెట్ని రీటెస్ట్ ఈ రేంజ్ వరకు తీసుకొస్తారు, TP2 వరకు తీసుకొస్తారు. 43,000 రౌండ్ ఫిగర్ లెవెల్, 43,100 ఆర్ 120 200 రేంజ్ వరకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే, ఈవెన్ ఇది ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ చేస్తే, ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే ఈ సపోజ్ టు రీచ్ TP3. ఓకే, ఇది బ్రేక్ చేస్తే ఈవెన్ నాకు తెలిసినంత వరకు సపోజ్ టు రీచ్, బట్ నా లెక్క ప్రకారం అయితే TP2 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్. ఓకే, సో 53 రౌండ్ ఫిగర్ లెవెల్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఇది 2,000 పాయింట్స్ అండి. 2,000 పాయింట్స్ అంటే మజాక్ కాదు. ఓకే, సో చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉంది. బట్ నా వ్యూ ఏంటంటే ఈ వారం కూడా డౌన్ సైడే ఫాలో అవుతుంది. ద ఫస్ట్ సపోర్ట్ ఈస్ ఓకే, దిస్ ఈస్ ద ఎల్లో బ్యాండ్ ఈస్ 49,000 ఆర్ 50,000 రేంజ్ అనేది. ఓకే, ఇది నా ఫస్ట్ సపోర్ట్. బట్ రియల్గా ఇక్కడ వరకు వచ్చి ఆగుతుందా మార్కెట్, ఆర్ ఇంకా ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉందా అని అంటే, సీ హియర్ గైస్, ఇయర్లీ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇయర్లీ వాల్యూమ్స్ ఇక్కడ ఉన్నాయి, 49,000 రేంజ్ ఉంది. సో ఇట్ ఈస్ సపోజ్ టు రీచ్ TP3 వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ రేంజ్కి వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ బులిష్ వ్యూ చూడడానికి కొంచెం పాసిబిలిటీస్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఓకే, గాయ్స్, మీరు కానీ మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మనీ తీసుకోవాలంటే ఎంత హైకి వెళ్తుంటే వెయిట్ చేయండి, అక్కడి నుంచి ఫుడ్ తీసుకొని కూర్చోండి. ఎంత మనీ లేదు అనుకుంటే ఇప్పుడు ఈ రేంజ్ దగ్గర నుంచి రిటర్న్ అవుతుంది అంటే ఈ రేంజ్లో తీసుకోండి. ఈ రేంజ్లో రిటర్న్ అవుతుంది అంటే ఈ రేంజ్ దగ్గర తీసుకోండి. ఓకే, సో 53,200 దగ్గర రిటర్న్ అవుతుందంటే 53,200లో రిటర్న్ అవుతుందంటే 53,400 ఆర్ 500లో మీరు తీసుకుంటే ఈజ్ సపోజ్ టు గెట్ గుడ్ ప్రాఫిట్. ఆర్ అదర్వైజ్ ఈ రేంజ్లో తీసుకుంటే ఓకే, ఈ రేంజ్లో కానీ మీరు తీసుకుంటే మార్కెట్ అనేది ఎక్స్పైరీ ఉంటే చాలా మీ డికే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే నెక్స్ట్ వీక్ లెవెల్స్ తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా మీకు మంచి రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ యు ఆర్ కాల్ సెల్లర్ యూ కెన్ సిట్ 50,000ని సెల్ చేసుకొని కూర్చోవచ్చు. మీరు హ్యాపీగా 50,000ని సెల్ చేసుకుని కూర్చోవచ్చు. ఎంత పైకి వెళ్తుంటే మార్కెట్ ఆ రేవర్కి వెయిట్ చేసి అక్కడి నుంచి సెల్ చేసుకుని కూర్చుంటే మీకు రిటర్న్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈవెన్
రూపీస్ 3 రూపీస్ ఇంట్రెస్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే. సో దీస్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్ గైస్. ఓకే. సో దీస్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఫర్ ద నెక్స్ట్ వీక్. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులోనే మీకు చెప్తున్నాను, జస్ట్ స్విచ్చింగ్ ఆఫ్, ఐఎమ్ స్విచ్చింగ్ ఆన్ టుమారో అంటే మండే. మండే మీకు ఏం చెప్తుంది మార్కెట్? యూ కెన్ సీ హియర్, బయింగ్ సెల్లింగ్ జోన్ బ్యాండ్ ఈస్ విత్ దిస్ మచ్ ఈస్ వెరీ వైడ్. ఈవెన్ ట్రెండ్ లైన్ ఆల్సో TP2 ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ డిస్టెన్స్ చెప్తుంది. బట్ మార్కెట్ అనేది రిజెక్టెడ్, TP3 బ్యాండ్ నుంచి రిజెక్ట్ అయింది. ఈవెన్ వస్తే మార్కెట్ ఈ TP4 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉంది. ఓకే, బేస్డ్ ఆన్ ఓపెనింగ్ పాయింట్ బట్టి. సో 52,800 లెవెల్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్. ఓకే, 52,000 ఆర్ 53,000, 52,800 ఆర్ 900 ఆర్ 53,000 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్. ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఈవెన్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయితే ఇఫ్ యూ సీ హియర్ గైస్, ఇఫ్ ఐ స్విచ్చింగ్ టు గిఫ్ట్ నిఫ్టీ 25,185. సో 185 అంటే మన మార్కెట్తో కంపేర్ చేస్తే 185 అండ్ 175 ఫ్లాట్ ఓపెనింగ్ ఉందండి. సో నెక్స్ట్ వీక్ ఫ్లాట్ ఓపెనింగ్ కనబడతా ఉంది. ఫ్లాట్ ఓపెనింగ్ నుంచి ఒక క్యాండిల్ పెద్దకి కిందికి పైకి కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. వెయిట్ ఫర్ ద 1 or 2 క్యాండిల్స్. ఈవెన్ మీరు మాత్రం మార్కెట్ పైకి వెళ్తుంటుంటే వెయిట్ చేయండి. అక్కడ నుంచి ఒక రిజెక్షన్ నుంచి ఆటోమేటిక్గా మీరు పుట్ తీసుకుంటేనే బెటర్ ప్రాఫిట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, లేదు ఫాల్ అయితే మీరు ఆ కంటిన్యూ ట్రెండ్ క్యాప్చర్ చేసుకోండి. లేదు అనుకుంటే ఈ రేంజ్లో 50,400 రేంజ్ ఆర్ 50,700 రేంజ్లో ఆర్ ట్రెండ్ డౌన్ కంటిన్యూ అవుతే మాత్రం ఈ 50,000 రేంజ్లో మాత్రం మార్కెట్ అనేది హాల్డ్. ట్రెండ్ డౌన్ అయితే ఈ రేంజ్ వరకు వచ్చి హాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. లేదు అనుకుంటే ఈ రేంజ్ వరకు వచ్చి మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. హోప్ గైస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ప్లీజ్ నా వర్క్ అనాలిసిస్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఈవెన్ పాసిబుల్ ఉంటే మీకు ఇంకేమైనా కావాలంటే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి గైస్. మీరు కామెంట్ చేస్తుంటే అది బూస్టింగ్ కూడా వస్తుంది మన ఛానల్కి. ఈవెన్ ఇట్ ఈస్ ఏ లైక్ కూడా. ఓకే, సో కమ్ టు దట్ నిఫ్టీలో డైలీ అనాలిసిస్ కూడా చూద్దాం. స్విచ్చింగ్ ఆఫ్ వీక్లీ అనాలిసిస్, జస్ట్ ఐ స్విచ్ ఆఫ్. ఇఫ్ యూ వాంట్ టు సీ హియర్, you can see here also, just I'm switching off this one. See here guys, these are very very strong buyers or sellers are sitting here. Okay, very very huge. సో మార్కెట్ ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ లేదు నా లెక్క ప్రకారం అయితే. 25,750 రేంజే వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్ ఉంది. బట్ మార్కెట్ అయితే 25,400 450 ఈజ్ దట్ మార్కెట్ రౌండ్ ఫిగర్ లెవెల్, సైకాలజీ లెవెల్ అనుకుంటున్నారు. సో ఈ రేంజ్ వరకు వచ్చి మార్కెట్ అనేది ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ వీక్ యొక్క లెవెల్ మ్యాక్స్ టు మ్యాక్స్ రీచ్ అయితే ద TP4. ఓకే, దిస్ ఇస్ ద వర్జిన్ సి పేర్. అంతకుముందు ఇక్కడ వర్జిన్ సి పేర్ ప్లాట్ అవుతుంది ఎప్పుడుదో. సో ఇట్ ఈస్ క్యారింగ్. సో ఈ రేంజ్ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ టెస్ట్ తీసుకొని మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉంది. ఓకే, హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నాకైతే ఇదే కనబడతా ఉంది. సి దిస్ ఇస్ ద వర్జిన్ సి పేర్. వన్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ కేమ్ డౌన్, ఇట్స్ టచ్ అండ్ ఇట్స్ ఫాల్ డౌన్. ఓకే, ఇట్స్ గోయింగ్ టు అప్. టచ్ చేసి మళ్ళీ పైకి వచ్చి ఈ రేంజ్ వరకు ఈ రేంజ్ వరకు వచ్చి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే, హోప్ గైస్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇఫ్ యు ఆర్ హెడ్జింగ్ చేయాలనుకుంటే హెడ్జింగ్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. సో యూ కెన్ పుట్ ఇట్ 26,300 ఆర్ 26,500 రేంజ్ నుంచి 25,800 రేంజ్ దగ్గర 800 రేంజ్ నుంచి ఈవెన్ 23,200 రేంజ్లో మొత్తంలో ఈ వారంలో రేంజ్ పెట్టుకున్నా కానీ మీకు మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, హోప్ గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ కమ్ టు దట్ ఓన్లీ ఫర్ దట్ టుమారో లెవెల్స్. ఓకే, జస్ట్ ఐ స్విచింగ్ ఆఫ్ ఇట్. నౌ యూ కెన్ సీ ఇది గైస్. ఓకే, సో బయింగ్ సెల్లర్స్ ఆర్ సిట్టింగ్ హియర్. దీస్ ఆర్ బయింగ్ సెల్లర్ బ్యాండ్. ఓకే, సో సపోజ్ టు డూ మార్కెట్ లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే మార్కెట్ అనేది ఏమైంది అంటే సి జస్ట్ ఐ స్విచింగ్ ఆఫ్ ప్రీమియం పీక్స్, జస్ట్ క్లిక్ ఇట్. సి మార్కెట్ కరస్పాండెన్స్ లెవెల్సే ప్లాట్ అవుతాయి మార్కెట్ పోయినప్పుడు. రిమైనింగ్ థింగ్స్ ఈజ్ ఆఫ్ సార్. ఇది ప్రిడిక్షన్ లెవెల్స్ కాబట్టి అన్ని ప్లాట్ చేస్తున్నాను. బట్ మీకు ఇక్కడ చెప్తున్నాను మార్కెట్ అనేది ఎల్లో బ్యాండ్ కింద క్లోజ్ అయింది కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ ఎల్లో బ్యాండ్ బ్రేక్అవుట్ అయ్యి
ఈ TP2 ఈజ్ ద రెసిస్టెన్స్ కిందకి తీసుకుంటుంది మార్కెట్. ఈవెన్ ఇది క్రాస్ అయినా కానీ ద TP3 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఈ రేంజ్ వరకే ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మార్కెట్ కిందకి తీసుకుంటుంది. మార్కెట్ ఈ రెసిస్టెన్స్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ టు రీచ్ ఓకే. సో 24,000 ఈ ఎల్లో బ్యాండ్ దగ్గరికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతాయి. ఇఫ్ ఇట్ ఈస్ క్రాస్ ఇట్ టచ్ ఇట్ వెంట్ అప్ అండ్ ఇట్ సపోజ్ టు రీచ్ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. సో దీస్ ఆర్ నిఫ్టీ లెవెల్స్ ఫర్ దట్ మండే ఆల్సో. ఓకే, ప్రిడిక్షన్ ఆఫ్ ద లెవెల్స్. And one more thing guys, simply I will tell you the BankX as well as mid cap expiries are there Monday, so I will tell is very fast to you. See here, so same as BankX, Bank Nifty లాగా రన్ అవుతుంది సేమ్. సో బ్యాంక్ నిఫ్టీ లాగానే మనకు మార్కెట్లో దీంట్లో వాల్యూమ్స్ అనేవి రావండి, ఎందుకంటే ఈ వాల్యూమ్స్ అనేవి క్వార్టర్లీ అండ్ ఇయర్లీ మనకు ట్రేడింగ్ వ్యూ వాడు అంటే సెన్సెక్స్ బోర్డు ఉంది కదా, సెన్సెక్స్ కానీ బ్యాంకెక్స్ కానీ బిఎస్సి బోర్డు, సో వాళ్ళకి వాల్యూమ్స్కి ట్రేడింగ్ వ్యూకి ఇవ్వలేదు. సో అందుకని ఇక్కడ వాల్యూమ్ ప్లాట్ అవ్వదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాల్యూమ్ ఐ విల్ గాట్ టెక్నికల్ అనాలిసిస్, డోంట్ వరీ, నో ప్రాబ్లం. సపోజ్ మార్కెట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 59,000 టు ఓకే 59,200 రేంజ్ ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్. ఓకే, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ దట్ అవర్ ఇండికేటర్. బట్ మార్కెట్కి 59,500 రేంజ్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్ అనేది నేను అజ్యూమ్ చేస్తున్నాను. ఓకే, ఈవెన్ దిస్ ఇస్ దట్ ఈ బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయితే, ఈ ఎల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయితే మార్కెట్ అనేది TP2, TP3 అండ్ TP4 ఈజ్ పాసిబుల్ టు టెస్ట్. బట్ ఈ రేంజ్కి టెస్ట్ చేసిందంటే మళ్ళీ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. TP3 నుంచి TP4 నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి, మార్కెట్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే, సో ఈవెన్ ఇట్ ఈస్ అ ఫాల్ సైడ్ అనుకుంటే, ఫాల్ సైడ్ ద TP2 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ TP3 ఈజ్ ద very very strong, sorry, TP2 is the very very strong support. Okay, yellow band. Okay, మార్కెట్ ఈ yellow band కింద క్లోజ్ అయింది కాబట్టి ఈ సపోజ్ టు రీచ్ గ్యాప్ డౌన్ అయితే ఈ రేంజ్ ఆర్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, మనము అప్ సైడ్ చూసుకుందాం. ఓకే, లేదు అనుకుంటే ఈ రేంజ్ కానీ బ్రేక్అవుట్ అయితే మాత్రం యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు పడే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, సో వన్ మోర్ థింగ్, ఎస్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎక్స్పైరీ ఇది లిటిల్ బిట్ ట్రెండ్ వాలటైల్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దీస్ గైస్ జస్ట్ హోల్డ్ ఆన్ మినిట్. ఓకే, సో మార్కెట్ అనేది దిస్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ద మార్కెట్ అండ్ దిస్ ఈస్ ఫర్ ఇది గ్యాప్ ఓపెనింగ్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ గైస్. ఓపెనింగ్ పాయింట్ ఇఫ్ ఓపెన్ హియర్, ఈ ఎల్లో బ్యాండ్ కింద ఓపెన్ అయితే మాత్రం లైక్ ఈ ఎల్లో బ్యాండ్ ఈజ్ 58,700, ఈ ఎల్లో బ్యాండ్ కానీ ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ అనేది TP2 అండ్ TP3 టెస్ట్ చేసుకొని ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. లేదు ఈ ఎల్లో బ్యాండ్ నుంచి ఇక్కడ నుంచి రిజెక్ట్ అయితే మాత్రం సో మార్కెట్ ఈజ్ విల్ బి రిచ్ TP2, TP1 అండ్ TP2. ఓకే, ఇది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ ద ఇండికేటర్ అండ్ ఫర్ ద మార్కెట్ ఈజ్ దట్ TP3 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ ద మార్కెట్. ఈవెన్ మన ఇండికేటర్కి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో కమ్ టు దట్ మిడ్ క్యాప్. మిడ్ క్యాప్ వెరీ ఫాస్ట్గా చేసేద్దాం. మిడ్ క్యాప్ ట్రెండ్ డౌన్ అవుతూ ఉంది. సో ఇఫ్ యూ సీ హియర్ గిట్ మిడ్ క్యాప్ గైస్, సో మిడ్ క్యాప్లో మనం కూడా సేమ్ ఇండికేటర్ ఆల్రెడీ లోయర్లో ఫుల్ లోయర్లోనే ఫామ్ చేసింది కాబట్టి మాక్సిమం లోయర్లో TP3 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ TP2 ఈజ్ ద TP3 ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్. TP2 ఈజ్ ద రెసిస్టెన్స్ ఫర్ దట్ అవర్ ఇండికేటర్. ఓకే, సో డౌన్ సైడ్లో ఉన్నప్పుడు ఇది ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ ఉంటే మాత్రం ఈ సపోర్ట్ బ్యాండ్ అంటే ఈ ఎల్లో బ్యాండ్ కానీ మార్కెట్ పైకి వెళ్తే యువర్ టార్గెట్ ఈస్ TP2 అండ్ TP3. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ఓకే, ఈవెన్ ఇట్ ఈస్ అ వైల్ మూవ్ కేమ్ అవుట్, ఇఫ్ యూ ఎంటర్డ్ యూ కెన్ టేక్ హియర్ అండ్ సిట్ హియర్. ఓకే, ఎఫ్ మార్కెట్ కానీ ఫాల్ అయితే మాత్రం ఫాల్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయినా కానీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయినా కానీ మార్కెట్ ద TP2 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇండికేటర్ ఆర్ మార్కెట్ కూడా ఇక్కడికే సపోర్ట్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, హోప్ గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు అర్థమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గైస్. ఇన్ కేస్ ఆఫ్ ఈ ఎల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయితే గుర్తుపెట్టుకోండి ఈ రేంజ్ అండ్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ కొంచెం నా పెట్టిన ఎఫర్ట్ కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఈ వీడియోకి ఇంతే. ఇన్ కేస్ ఆఫ్ మీకు ఏమైనా కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు రిక్వెస్ట్ పెట్టండి, మీకు కావాల్సిన చాట్ నేను ఇమీడియట్గా పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.
ఇంకా ఎక్కువ అవుతున్న కొద్దీ వీడియో లెంత్ పెరుగుతా ఉంటది తప్పించి చాలామంది కూడా చూడరు. ఓకే. సో, థాంక్ యూ. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఆన్ ద మార్కెట్, జస్ట్ యూ కెన్ పుట్ టెక్స్ట్ ఆన్ అవర్ లింక్డ్ఇన్. సారీ, లింక్డ్ఇన్ గాని, లింక్డ్ఇన్‌లో మీరు చూడండి. లేదనుకుంటే బెటర్‌గా మీకు నాకు కమ్యూనికేషన్ కావాలనుకుంటే మీరు ఒక చిన్న పోస్ట్ చేయండి. ఓకే. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో, సార్ నాకిది కావాలని. ఓకే. మన టెలిగ్రామ్ ఛానెల్‌లో మన డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాము. టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. అక్కడికొచ్చినా మీరు జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయితే మీకు అక్కడి నుంచి మీకు చిట్ చాట్, హెడ్స్ ట్రేడర్స్ చిట్ చాట్ డిస్కషన్ అని కూడా ఒకటుంది. సో, అక్కడ మీరు ఏదైనా అడగొచ్చు. సో, దానికి నేను మీరు పోస్ట్ కూడా చేస్తాను. ఓకే. హోప్ గైస్ ఈ వీడియోకి ఇంతే. థాంక్ యూ గైస్. ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ. బై.